విశాఖ కొండ మీదన విధ్వంసమని 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చంద్రబాబు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సెల్ఫీలు తీశారు, అది తీశారు, ఇది తీశారు, కొండ విధ్వంసం జరిగిపోతుందని. మరి అదే అసెంబ్లీలోకి వచ్చి ఏం చెప్పారు? కందుల దుర్గేష్ గారి గారు సమాధానం ఇచ్చింది. అప్పగించిన పని విలువ మొత్తం 434,28,00,00,000, చేసిన పని విలువ మొత్తం 409,39,39,00,000, ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 320,03,00,000. సిఆర్జెడ్ క్లియరెన్స్ కానీ అదేవిధంగా ఇతర ప్లాన్ ఆమోదాలు కానీ అవసరమైనటువంటి అనుమతుల్ని ఇనిషియల్ గా జీవీఎంసీ నుంచి పొందడమైంది. అన్ని అనుమతుల ప్రకారమే జరిగింది. ఆఫ్టర్ ఆల్ 500 కోట్లతో మొత్తం ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వం అంతా నడుపుకోవడానికి అవసరమైన 7 భవనాలు కడితే ఈ విధ్వంసం అని ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. ఇక్కడ కొండవీటి వాగు నీళ్లు వెళ్ళిపోయినాయి, అవతలకి తరిమేసి వెళ్ళిపోతా వచ్చినాయి, బట్ పొలాల మీదగానే వెళ్తాయి. కానీ ఇక్కడ ఎవరు విధ్వంసం అనేటటువంటి వాళ్ళని తప్పు అందాం గ్యారంటీగా. ఎందుకంటే నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ అది పూర్తయ్యాక కానీ దాన్ని కంట్రోల్ చేసామా లేదా అనేది తెలియదు. ఆ మాట అంటాం వరకు బాగానే ఉంది. ఇక్కడ తప్పన్నది అక్కడెట్లా ఒప్పోయింది? మరి అట్ ద సేమ్ టైం ఈ జగనన్న కాలనీలను కట్టేటటువంటి చోట్ల అక్కడ కూడా ఇల్లే కదా, కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు కదా, అక్కడ తవ్వకాలు సెట్టి అన్నీ చేసుకుంటారు కదా. అక్కడ మరి ఏం జరిగినాయి, ఏమైనాయి? అక్కడ ఇంకేముంది, విధ్వంసం నాశనం అనలేదా? అక్కడ నీళ్లు నిలబడతాయి. ఇక్కడేముంటున్నాం, గోతులు తవ్వారు, దానివలన నీళ్లు వచ్చినాయి అంటారు. గోతులు తవ్వితే నీళ్లు రావడమే, నీళ్లు వెళ్ళే నీళ్లు అందులోకి వెళ్ళి పడతాయి, సహజంగా జరుగుతుంది. అక్కడైనా అంతే కదా.